కలక సోకిందా? ఈ జాగ్రత్తలు పాటిస్తే త్వరగా రికవర్ అవుతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్. కండ్ల కలక సోకితే తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకోండి. ఇలా చేస్తే మీరు త్వరగా కోలుకొని మీ రోజువారీ పనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు. పాటించాల్సిన జాగ్రత్తలు: మీ చేతులను తరచుగా కడగాలి. కండ్ల కలక వ్యాప్తిని నివారించడానికి మీరు చేయగలిగే అతి ముఖ్యమైన పని ఇది. ముఖ్యంగా మీ కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకిన తరువాత కనీసం 20 సెకన్ల పాటు సబ్బు మరియు నీటితో మీ చేతులను కడగాలి. మీ కళ్ళను తాకడం మానుకోండి. ఇది ఇతర కంటికి లేదా ఇతర వ్యక్తులకు ఇన్ఫెక్షన్ వ్యాపించేలా చేస్తుంది. మీరు మీ కళ్ళను తాకవలసి వస్తే ముందుగా మీ చేతులను కడగాలి. తాకిన తర్వాత కూడా కడుక్కోవాలి. కళ్ళు పొడిబారకుండా కంటి చుక్కల మందు వైద్యుడి సిఫారసు మేరకు వాడండి. ఇది మీ కళ్ళకు ఉపశమనం కలిగించడానికి, లూబ్రికేట్ చేయడానికి సహాయపడతాయి. మీరు వీటిని చాలా మందుల దుకాణాలలో కూడా కొనుగోలు చేయవచ్చు. మీ కళ్ళు ఉబ్బుగా, నొప్పిగా, లోపల ఇరిటేషన్ కలిగిస్తుంటే మీరు ఐస్ ప్యాక్ వాడండి. ఒక కర్చీఫ్లో ఐస్ ముక్కలు వేసి మీ కళ్ళపై కాసేపు పట్టి ఉంచండి. చాలా ఉపశమనం లభిస్తుంది. 2-3 రోజులు కూడా వాపు ఉంటే శుభ్రమైన వాష్ క్లాత్ను గోరువెచ్చని నీటిలో నానబెట్టి మీ కళ్ళకు 10 నుండి 15 నిమిషాల పాటు అప్లై చేయండి. బాడీకి విశ్రాంతి అనేది చాలా అవసరం. మీ శరీరానికి నయం కావడానికి సమయం కావాలి. కాబట్టి మీరు పుష్కలంగా విశ్రాంతి తీసుకోవాలి. వీలైనంత సేపు నిద్రపోవాలి. కాంటాక్ట్ లెన్స్ ధరించడం మానుకోండి. మీరు కాంటాక్ట్ లెన్సులు ధరించినట్లయితే మీ కండ్ల కలక క్లియర్ అయ్యే వరకు వాటిని ధరించకుండా ఉండాలి. ఇది సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి సహాయపడుతుంది. మీ లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా కొన్ని రోజుల తరువాత మెరుగుపడకపోతే వైద్యుడిని సంప్రదించండి. కొన్ని సందర్భాల్లో కండ్ల కలక మరింత తీవ్రమైన పరిస్థితి వల్ల సంభవించవచ్చు. మీ లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా జ్వరం వస్తే కొన్ని రోజుల తరువాత మెరుగుపడకపోతే వైద్యుడిని సంప్రదించండి. కండ్ల కలక కొన్ని రోజులలో దానంతట అదే క్లియర్ అవుతుంది. అయితే మీరు వేగంగా కోలుకోవడానికి, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మీ కంటి మేకప్ కిట్స్, టవల్ లేదా వాష్ క్లాత్ను ఇతరులతో పంచుకోవద్దు. ఈత కొలనులు లేదా హాట్ టబ్లలో ఈత కొట్టడం మానుకోండి. మీరు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ నోరు, ముక్కును కవర్ చేసుకోండి. మీ పిల్లలు కండ్ల కలకతో బాధపడుతున్నట్లయితే అది నయమయ్యే వరకు ఇంటి వద్దే ఉంచండి. కండ్ల కలక ఎందుకు వస్తుంది? తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు మందుల గురించి సమాచారం. కండ్ల కలక కళ్ళల్లో రక్తనాళాలు ఇన్ఫెక్షన్కి గురవడం వల్ల కలిగే ఒక సాధారణ సమస్య. ఈ సమస్య వల్ల కళ్ళు ఎర్రబడటం, నీళ్లు కారడం, నొప్పి, ఇరిటేషన్ వంటి లక్షణాలు ఉంటాయి. ఈ కండ్ల కలక చాలా రకాలుగా వస్తుంది. ముఖ్యంగా వైరస్, బ్యాక్టీరియా, ఎలర్జీ లేదా ఇతర కారణాల వల్ల వస్తుంది. ఎందుకు వస్తుంది? వైరస్ కారణంగా సీజనల్ ఫ్లూ, జలుబు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు కండ్ల కలకకు కారణం కావచ్చు. బ్యాక్టీరియా కారణంగా, ఇది ఎక్కువగా బ్యాక్టీరియా ద్వారా సంక్రమణ జరగడం వల్ల వస్తుంది. ఎలర్జీ కారణంగా, పూల రేకులు, దుమ్ము లేదా కెమికల్స్ వాడకం వల్ల కూడా కండ్ల కలక వస్తుంది. 2 కళ్ళ మధ్య లోపల రాపిడి లేదా కంటికి మురికి తగలడం వంటి విషయాల వల్ల కూడా ఇది రావచ్చు. తీసుకోవలసిన జాగ్రత్తలు: చేతులు తరచుగా కడగడం, మురికిని
బ్యాక్టీరియాను కళ్ళకు తగలకుండా ఉండేందుకు చేతులు శుభ్రంగా ఉండడం చాలా ముఖ్యం. కళ్ళను తాకకండి. కళ్ళకు ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కళ్ళను అనవసరంగా తాకవద్దు. తాకినట్లయితే ముందుగా చేతులు కడగాలి. కంటి చుక్కలు వాడటం. వైద్యుడి సలహా మేరకు కంటి చుక్కలు వాడితే ఇరిటేషన్ తగ్గుతుంది మరియు వేగంగా రికవర్ అవుతారు. పుష్కల విశ్రాంతి. శరీరం త్వరగా కోలుకోవాలంటే సరిగ్గా విశ్రాంతి తీసుకోవాలి. ఆహారపరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు. కంటికి ఆరోగ్యకరమైన ఆహారం, విటమిన్ ఏ, విటమిన్ సి మరియు జింక్ కలిగిన ఆహారం తీసుకుంటే కళ్ళ ఆరోగ్యం మెరుగవుతుంది. పాలు, పెరుగు ఇవి కళ్ళకు విటమిన్ ఏ అందజేస్తాయి. పచ్చిమిరపకాయలు, పాలకూర ఇవి విటమిన్ సి, జింక్ పుష్కలంగా కలిగి ఉంటాయి. కళ్ళకు ఆరోగ్యం తీసుకొస్తాయి. కండ్ల కలక నివారణకు మరిన్ని చిట్కాలు మరియు కళ్ళ ఆరోగ్యానికి ఉపయుక్తమైన ఆహారం. కండ్ల కలకలు అనేవి అనేక కారణాల వలన ఏర్పడవచ్చు. వీటిలో ప్రధానమైనవి దుమ్ము, కాలుష్యం. కాలుష్యానికి ఎక్కువగా గురయ్యే ప్రాంతాల్లో కళ్ళు మురికితో కలుషితమవుతాయి. డిజిటల్ స్క్రీన్ల ఉపయోగం. ఎక్కువసేపు ఫోన్, కంప్యూటర్ వంటి స్క్రీన్లను చూడటం వల్ల కళ్ళు అలసిపోతాయి. ఉత్తేజక రసాయనాలు. కనులు లేదా కంటిపాపను అధికంగా ప్రేరేపించే రసాయనాలు లేదా కంటెంట్ను ఉపయోగించడం కళ్ళు ఎర్రగా, పొడిగా చేస్తుంది. కళ్ళను ఎక్కువగా రుద్దడం. చాలా మంది అలసట లేదా దురదను తగ్గించడానికి కళ్ళను రుద్దుతుంటారు. ఇది ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. కండ్ల కలకకు నివారణ జాగ్రత్తలు. కళ్ళను తరచుగా కడుక్కోవడం. కనీసం రోజుకు 2 లేదా 3 సార్లు కళ్ళను చల్లని నీటితో కడగడం ముఖ్యం. డిజిటల్ డిటాక్స్. ప్రతి 20 నిమిషాలకోసారి స్క్రీన్ను 20 సెకండ్ల పాటు పక్కన పెట్టి దూరంలోని ఏదైనా 20 అడుగుల దూరంలోని వస్తువును చూడడం. ఉపయోగించిన వస్తువులను శుభ్రంగా ఉంచడం. కళ్ళ చుట్టూ ఉంచే గ్లాస్ లేదా లెన్స్ను ప్రతిరోజు శుభ్రం చేయడం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం. ఇంట్లో గాలి ద్వారా దుమ్ము చేరవచ్చు. ఈ దుమ్ము తగ్గించడానికి మంచి వాతావరణం కల్పించాలి. కళ్ళపై ఒత్తిడి తగ్గించడం. కళ్ళను అతి తక్కువ లేదా ఎక్కువ వెలుతురులో ఉంచడం మంచిది కాదు. కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారం. కళ్ళ ఆరోగ్యం కోసం విటమిన్లు, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ పోషకాలు కళ్ళల్లోని కణాలను, రక్త ప్రసరణను, కంటిపాప కణజాలాన్ని రక్షిస్తాయి. క్యారెట్. దీనిలోని బీటా క్యారోటనిన్ అనే పదార్థం రక్తంలోకి విటమిన్ ఏగా మారుతుంది. ఇది కళ్ళ చూపును మెరుగుపరుస్తుంది. పాలకూర మరియు ఇతర ఆకుకూరలు. వీటిలో ల్యూటిన్ మరియు జెక్సాథిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కళ్ళ లోపలి భాగాన్ని యూవీ కిరణాల నుండి రక్షిస్తాయి. అరటిపండు. పండ్లలో ఉన్న విటమిన్ సి కళ్ళల్లోని కణజాలాలకు సహాయం చేస్తుంది. బాదం మరియు వేరుశనగలు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు మరియు విటమిన్ ఇ ఉంటాయి. ఇవి కళ్ళ అలసటను తగ్గిస్తాయి. గుడ్లు. గుడ్లలో ల్యూటిన్, జెక్సాథిన్ మరియు జింక్ ఉండటం వల్ల కళ్ళల్లోని రక్త ప్రసరణ మెరుగవుతుంది. రక్తపోటు సమస్యలు తగ్గుతాయి. సముద్రపు చేపలు. సాల్మన్, ట్యూనా వంటి చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండటం వల్ల కంటి పొరలను మృదువుగా ఉంచుతాయి. కందు, బీట్రూట్. వీటిలో ఐరన్ ఎక్కువగా ఉండి రక్త హెమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. కళ్ళల్లో తేలికతను కలిగిస్తుంది. ఇతర ముఖ్యమైన జాగ్రత్తలు. నిద్ర. రోజుకు 7 నుండి
8 గంటల నిద్ర పొందడం ద్వారా కళ్ళకు విశ్రాంతి లభిస్తుంది. 6 దూరపు ప్రకృతి దృశ్యాలను చూడటం. బయటకు వెళ్ళినప్పుడు చెట్లను, పచ్చటి ప్రకృతి దృశ్యాలను చూసి కళ్ళకు విశ్రాంతిని ఇవ్వండి. చల్లని నీరు లేదా కాస్మెటిక్స్ వాడడం. స్త్రీల కోసం చల్లని నీటిలో క్లాత్ ముంచి కళ్ళపై ఉంచడం ద్వారా కళ్ళు ఆహ్లాదంగా ఉంటాయి. ఈ సూచనలను పాటించడం ద్వారా కళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇటువంటి మరిన్ని ఆరోగ్యకరమైన ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.